థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు స్తోత్రం. ఈ దినము ప్రభువా మేమందరం కలిసి కూడుకొని సన్నిధిలో వాక్యం ధ్యానించుకొనుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, నీ ఆత్మ స్వాధీనంలోకి మమ్మల్ని తీసుకొని రామని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చూద్దాం. ప్రసంగి గ్రంథం, థ్యాంక్ యూ జీసస్, 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథకర్త ఏమంటున్నాడు? మీరు ఎక్కడదో వెతకటం కన్నా ఉన్న దానిలో తృప్తి కలిగి ఉండటము మంచిది. కొంతమందికి కలిగి ఉన్న దాన్ని బట్టి తృప్తి పొంది ఉండటము ఇష్టం ఉండదు. ఉన్నదాన్ని అనుభవించండి ముందు, లేని దాని కొరకు తర్వాత ఆలోచన చేయండి. అంతేగాని లేని దానికోసం ఉన్నదాని విషయంలో దుఃఖ పడతారు చాలామందికి ఇది ఒక మనస్తత్వం. జీవపు డంబానికి పోతారు. ప్రతిదీ కూడా జీవపు డంబమే. ఏదో గొప్పలు చూపించుకోవాలని చెప్పి అప్పులు చేసి కూడా బతుకుతారు. నిజమా కాదా? నీకు అవసరం లేదు. 15,000 రూపాయల వాచ్ నీకు అవసరం లేదు. 700లో కూడా వాచ్ ఉంది. ఎంత? అది ఒకే టైం చూపిస్తుంది. కానీ నీకు ఒక బ్రాండ్ మెయింటైన్ చేయాలి, చూపించుకోవాలి. ఉంటే చూపించుకో, కానీ అప్పు చేసి అలా చూపించుకోవాలని ఈ రోజుల్లో అప్పులు బాధలు ఎక్కువ. ఎందుకో తెలుసా? ఉన్నదానికన్నా గొప్పగా బతకాలని ఆశ అందరికీ, చాలా ఆశ. ఒక భార్యాభర్తలు ఉన్నారంట. భార్య ఎప్పుడు చూడు ఇంట్లో తలుపు తీసిన వెంటనే ముఖమంతా ఇలా పెట్టుకొని ఉంటుందంట. ఏమైంది అని అడుగుతాడంట ఈయన. అడిగితే ఆమె ఏమి లేదులే అని చివరికి ఒక మాట అంటదంట. ఏముంది? పక్కింటాం ఏం కొనుక్కుంది? మిక్సీ కొనుక్కుంది. వచ్చి నాకు చూపించింది. ఎంత బాగుందో మిక్సీ. వీళ్ళకి కొన్నోళ్ళకి ఒక బుద్ధి ఉంటుంది, అందరికీ చూపించాలి, అందరికీ ముందు తీసుకొచ్చి చూపించాలి. లేని వాళ్ళు ఎంత బాధపడతారు మీకు అర్థమవుతుందా? లేని వాళ్ళు ఎంత బాధపడతారు? నేను నా ఫోన్లో ఎప్పుడు స్టేటస్ పెట్టను, నా భార్య పిల్లలది. ఎప్పుడు నా ఫోన్లో స్టేటస్ అయితే దేవుడిది, ఒకవేళ పెడితే దేవుడిది పెడతాను. అంతేగాని నాకు పెళ్ళైందనే విషయం కూడా ఎవరికి తెలియదు. స్టేటస్ ఫేస్బుక్లో కావచ్చు, దేంట్లో నేను పెట్టను. ఎందుకు అంటే ఇప్పుడు మన దాంట్లో అందరికీ పెళ్ళైన వాళ్ళు ఉంటారా? ఉండరు. పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారా? ఉండరు. 90 మంది సంతోషిస్తారేమో, ఒక 10 మందికి ఆ లోటు ఉంటే వాళ్ళు దుఃఖపడతారా లేదా? ఆ రోజు వాళ్ళు దుఃఖపడటానికి కారణం ఎవరు? నువ్వే. నువ్వు ఉన్నది చూపించుకోవాలనుకుంటావు, కానీ లేని వాళ్ళు చూసినప్పుడు ఆ బాధ ఏంటో నీకు తెలీదు. నీ మనసు ఎలా ఉండాలంటే దేవుని మనసు కలిగి ఉండాలి. నువ్వు ఏ మనసు కలిగి ఉండాలి? దేవుని మనసు కలిగి ఉండాలి. దేవుని మనసు అంటే ఏంటో తెలుసా? అందరి గురించి ఆలోచించి ఆచి తూచి అడుగులు వేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు అడుగులు వేస్తే కుదరదు. సో ఈమె పక్కన ఆమె మిక్సీ కొనుక్కుందంట. ఈమె ఎంతో గొడవ. నేను పెళ్లి చేసుకున్నాను, 3 ఏళ్ళ నుంచి ఆ డొక్కులో మిక్సీయే వాడుతున్నాను, ఏ రోజైనా మిక్సీ కొనిచ్చావా? గొడవ. చూసిన భర్త ఏమన్నాడు? సరేలే అమ్మా, మిక్సీ ఎంత అంటే 7,000. ఈయన జీతం ఎంత? 15,000. 7,000 మిక్సీ అంటే ఎంత జీతం పోతుంది? హాఫ్ అమౌంట్ పోతుంది. సర్లే భార్య అడిగింది కదా అని చెప్పి మిక్సీ కొన్నాడంట. వెంటనే ఈ ముఖం ఏమైపోయింది? వెలిగిపోయింది. 100 క్యాండిల్ బల్బులాగా. మా ఆయన బంగారం, మా ఆయన మంచోడు, ఇంక ఈ డైలాగులు 4-5 కొట్టేసిద్ది. నెక్స్ట్ రోజు ఇంటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ముఖం అలా పెట్టిందంట. ఈయన వెంటనే మిక్సీ దగ్గరికి వెళ్ళి మిక్సీ ఏమన్నా చెడిపోయిందా అని చూశాడంట. మిక్సీ బాగానే మోగుతుందంట, గుయ్యని. బాగానే ఉంది కదా, ఏమైందమ్మా? మిక్సీ చెడిపోయిందా? మిక్సీ కాదు, చెడిపోయింది, మనసే చెడిపోయింది. మళ్ళా పక్కింటాము వచ్చింది. ఎవరామా? పక్కింటాము వచ్చింది. కొత్త టీవీ కొనింది, ఎల్ఈడి. ఏ టీవీ? ఆండ్రాయిడ్ టీవీ వచ్చేసింది. మళ్ళీ ఈమెకేమొచ్చింది? దుఃఖాకాంతురాలు అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే ఆ డొక్కులో టీవీ నేను చూడాలా? చక్కగా ఉన్న వాక్యం విందామన్నా లేదు. దేవుడి పేరు అడ్డు పెట్టుకొని భలే తీసుకుంటాం కొన్ని. బండి ఎందుకని మా అమ్మ అడిగితే, అమ్మ నిన్ను ప్రేయర్కి దించాలి కదా అన్నా. నేను ఏమన్నాను? ఒక్కరోజు దించింది లేదు.
ఇంటర్మీడియట్లోనే మా అమ్మ CBZ బండి కొని ఇచ్చేసింది. మా అబ్బాయి ప్రేయర్కి వచ్చి నన్ను దించుతాడని. ఒక్కరోజు దించలా. వెనక 8,000 పెట్టి ఇంతలావు టైర్ వేయించి కాలేజీలు చుట్టూ తిరిగేవాడిని. అప్పుడు అది మన జీవితం. కాకపోతే దేవుడు ఎప్పుడు కావాలో తెలుసా నీకు? ఏమైనా కావాలన్నప్పుడు దేవుడిని వాడుకోవటం మనకు అలవాటు. సో మా వాక్యం వినటానికి లేదు, అది లేదు, ఇది లేదు, మంచి టీవీ ఉంటే బాగుండు అని చెప్పి చివరికి టీవీ కూడా కొనిచ్చుకునే ప్రయత్నం చేసింది. ఎంతమ్మా టీవీ అంటే అదొక 30,000. సరేలే అటు ఇటు అడిగి అప్పు చేసి ఈఎంఐ పెట్టుకుందామని ఇంకొక ఈఎంఐ పెట్టి టీవీ కొనేసాడు. అదొక 4 రోజులు బాగానే ఉంది. మళ్ళా 4వ రోజు తర్వాత ముఖం మళ్ళీ మార్చింది. టీవీ పెట్టి చూశాడు, ఇదేం చెడిపోయిందా అని. టీవీ బాగానే ఉంది, మిక్సీ బాగానే ఉంది. ఏది చెడిపోయింది? అన్నీ బాగుంటాయి, మన మనస్సులే చెడిపోతాయి. మళ్ళా ఏం చెడిపోయింది? మనస్సు. మళ్ళీ మనస్సు చెడిపోయింది, మళ్ళా దుఃఖపడింది. ఏంటి అని ఆలోచిస్తే ఇంకా మీకు తెలిసిందే, వాషింగ్ మిషన్. ఏంటి అది? పొద్దున్నుంచి మా ఆయన చూస్తానే ఉంటాడు, ఉష్షు బుష్షు అంటానే ఉంటాను. ఒక వాషింగ్ మిషన్ కొనాలని లేదు. పక్కింటి ఆమెకి వాళ్ళ ఆయన వాషింగ్ మిషన్ కొన్నాడు. మళ్ళీ స్టార్టు, మళ్ళీ గొడవ. ఇంక ఇలా అప్పులు అయిపోవటం, అప్పులు చేయటం, ఈఎంఐలు పెట్టడం, ఇదే ఇదే ఇదే. వాళ్ళు కొన్నారు, వీళ్ళు స్టేటస్ పెట్టారు, వాళ్ళు స్టేటస్ పెట్టారు. వాళ్ళు టూర్కి వెళ్ళారు, మనము టూర్కి వెళ్దాం. టూర్కి 1,00,000 అవుతుంది. మీ ఆయన జీతం ఎంత? ఒక 20,000. నువ్వు కష్టపడితే ఎంత వస్తుంది? ఒక 10,000. మీ పిల్లలకి, నీకు పిల్లలు ఎంతమంది? ఒక 3. మీకు పోషణకే సరిపోద్ది, కానీ ఆశలు మాత్రం పెద్దవి. చివరికి ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వేమి చేయలేవా అన్న వెంటనే ఈయన ఏం చేస్తాడు? అప్పు చేసైనా టూర్కి ప్లాన్ చేస్తాడు. ఇలాంటి ఉన్న దాంట్లో తృప్తి పొందాలి అన్న ఆలోచన ఈ రోజుల్లో చాలామందికి తగ్గిపోయింది. జీవపు డమ్మం. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు స్టేటస్లో పెట్టారు, వాళ్ళు అక్కడికి వెళ్ళినట్టు మనం వెళ్ళాలి. వాళ్ళు సరదాగా ఉన్నారు, మనము సరదాగా ఉండాలి. లేదమ్మా, మనం వాక్యం చదువుకుంటున్నాం, మనం ఆత్మీయంగా ఎదుగుతున్నాం, మనం ఇలా సినిమాలు షికార్లకి ట్రిప్పులకి వెళ్ళటకూడదు, కుదిరితే ప్రార్థనలో ఉండాలి, ఆత్మీయంగా ఎదగాలి అంటే లేదు, నువ్వు ఎప్పుడు ఇంతే అంటావు. ముందు మనం వెళ్ళాలి. సంతోషమే లేదు, సుఖమే లేదు. గొడవలు పెట్టుకోనల్లా వెళ్తారు. వెళ్ళే దారిలోనో వచ్చే దారిలోనో ఏదో ఒక అరిష్టం జరిగిద్ది, అప్పులు అవుతాయి, కష్టాలు అవుతాయి. మళ్ళీ ముఖంలో చూపించాడు అనుకో భర్త, ఏంటి ఇప్పుడు నన్ను తీసుకెళ్ళావని నా ఫేస్ అలా పెట్టావు ఏంటంట? ముఖం ఎందుకు అలా మాడిపోయింది? ఓహో, ఇప్పుడు హోటల్కి తీసుకెళ్ళావు, ఎంత అయింది? ఒక 4,000 అయింది. ముఖం అంతా ఏమైంది? మాడిపోయింది. ఇంకేం వద్దులే. ఇంక ఇలా ఏదో ఒకటి ఆర్గ్యుమెంట్స్. ఎందుకంటే ఉన్న దాంట్లో తృప్తి పొందటము రావట్లేదు. చివరికి ఇవన్నీ కొనుక్కుంది. తర్వాత రోజు వాళ్ళ ఆవిడ మళ్ళీ ముఖం అంతే పెట్టిందంట. ఇంకేనా ఫిక్స్ అయిపోయాడు, ఇంకేదో ఒకటి గట్టిగా మాట్లాడాలి అని. మరలా ఆమెతో మాట్లాడితే అందంట, లేదు ఈ మధ్య అన్నీ కొనిచ్చావు కానీ నాతో నువ్వు సరదాగా గడుపుతలేదు అందంట. ఇది ఈ కొన్నయి అప్పులు తీర్చాలా, ఏమతో గడపాలా? ఆయన చెప్పండి. అన్నీ కొనిస్తావు, చివరికి నాతో నువ్వు టైం స్పెండ్ చేయట్లేదంటావు. ఇంకేడ స్పెండ్? ఆయన ఓటీలు చేయాలి. ఏం చేయాలి? ఓవర్ టైములు చేయాలి, 4 ఫ్రెండ్స్తో మాట్లాడాలి. ఎందుకంటే అప్పిచ్చేది వాడే కదా, ఒక 5,000 10,000. నువ్వు మీ తమ్ముడిని అడుగంటే అయిపోయామే, మనం అయిపోతామా లేదా? మరి మీ నాన్న అడుగంటే అది నీ బతుకు అంటావు వెంటనే ముఖాన్ని. అబ్బా, ఇచ్చేది వాడే, ఒక 5 10. వాడితో గంట గడపాలి, ఈ అప్పులన్నీ తీరాలంటే వాడితో బాగుండాలి, ఏవో ఉంటాయి కదా. వీళ్ళ బాధలు వీళ్ళకు ఉంటాయి. అన్నీ చేసేది నువ్వే, చివరికి నాతో గడపట్లేదని చెప్పేది కూడా నువ్వే. ఒకప్పుడు ఆయనకి ఏం అప్పు లేదు, ఉన్న టీవీ పెట్టుకొని ఇంట్లో చక్కగా వచ్చి తిని అందరూ కూర్చొని జోకులు వేస్తూ ఉండేవాడు. ఇల్లంతా సామాన్లు కొనిచ్చి అప్పులు పాలు చేసి టెన్షన్లు పెడుతూ కోపం వస్తూ పద్దాకులు ఫోన్ చూసుకుంటూ ఫ్రెండ్స్కి కాల్ చేసుకుంటూ అప్పులు చేసుకుంటూ టెన్షన్గా ఇంటికి సరిగ్గా రాకుండా తిండి సరిగ్గా తినకుండా ఇన్ని బాధలు పడటానికి కారణం ఎవరు? ఇంట్లో ఉన్న టీవీ కదా, ఇంట్లో ఉన్న మిక్సీ కదా, ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్లు కదా, శక్తికి మించిన ఖర్చులు కదా. వీటన్నిటిని భరించే ఒకే ఒక మగోడు టెన్షన్గా ఉంటే ముఖం అలా పెట్టావు, ఇలా పెట్టావు. ఈ అన్నిటికీ కారణం ఎవరు? ఇలాంటివి చేసింది. ఒకరోజు ఆయన ఆఫీస్ నుంచి వస్తున్నాడంట. వస్తుంటే ముందు అనుకున్నాడంట, ఈరోజు మా ఇంటికి వెళ్ళకూడదు, ఈరోజు పక్కింటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే పక్కింట్లో పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయంట.
వామ్మో ఏదో పెద్దది కొనేసాడు వాళ్ళ మొగుడు. ముందు నేను పక్కింటికి వెళ్తా, కిటికీలో నుంచి చూస్తా. అది గనక నేను కొనగలిగితే మా ఇంటికి వెళ్తా, లేదంటే జంపు, లేదంటే ఇంకా నా వల్ల కాదు అనుకొని పక్కింటికి వెళ్ళాడంట. ఇంట్లో నేను పెద్ద పెద్ద సౌండ్ వస్తుంటే అమ్మో కొంపదీసి హోమ్ థియేటర్ కొనేసాడా ఏంటి అని భయంతో కిటికీ తీస్తే చక్కగా బెల్ట్ తీసి ఊత కొట్టుడు కొడుతున్నాడంట పిల్లాన్ని. ఊత కొట్టుడే. ఇక వెంటనే మనోడు ఇంటికి వచ్చాడంట. ఏమండి అందంటే వెయిట్ వచ్చాడు, తలుపేశాడు. ఏంటి ఇప్పుడు అంటున్నాడంట, ఏమే పక్కింటి వాళ్ళు మిక్సీ కొంటే మిక్సీ కొన్నాం, టీవీ కొంటే టీవీ కొన్నాం, ఫ్రిడ్జ్ కొంటే ఫ్రిడ్జ్ కొన్నాం. వాడితోనే కానీ నన్ను పోల్చింది. ఇప్పుడు వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, టీవీ సౌండ్ పెద్దగా పెట్టి సౌండ్ బయటికి రాకుండా ఓత్త కొట్టుడు కొట్టాడంట. మొత్తం ఈఎంఐలన్నీ గుర్తొచ్చాయి. ఏమొచ్చాయి? కొట్టుడే కొట్టుడు, బాధుడే బాధుడు. నెక్స్ట్ రోజు ముఖం అంతా వాసిపోయింది. సహజంగా ఏమవుద్ది, ముఖం వాసుద్ది. ఇలాగ ఎక్కువ ఏడుస్తారు కదా, ముఖం వాసిపోద్ది. 1000 ఫేషియల్లు చేయించినా అంత అందం రాదు కొట్టిన రోజు తర్వాత. బొగ్గలన్నీ ఉబ్బిపోయి భలే ఉంటారు. వచ్చిందంట, బయటకు వచ్చింది. బయట ముసుకేసుకొని ఉడుస్తుందంట. అందరూ ఏమ్మా ముసుకేసుకొని ఉడుస్తుందంటే ఇంకేం చెప్తాం, ముఖం అంతా ఏడా టాటూలు మొత్తం ముసుకేసి ఉడుస్తుందంట. అంత బతుకొందుకు ఆ ముసుకేదో దేవుడి దగ్గర వేయచ్చు కదా. అవమానపడి ముసుకేయటం కన్నా ఉన్న దాంట్లో తృప్తిగా బతుకుతూ ముసుకేసి ప్రార్థన చేస్తే నీ భర్తని దేవుడు దీవిస్తే అంచెలంచెలుగా నువ్వు ఎదుగుతావు కదా. కానీ నీకు అది ఉండదు, పంతానికి కొనాలి. నీ జీతం 20,000, వాడే ఐఫోన్ 1,20,000. నీ జీతం ఎంత? ఐఫోన్ ఎంత? డంబం. ఐఫోన్ ఉన్నాడు అసలు జోబులో పెట్టాడు. అది ఏంటో నాకు అర్థం కాదు. చేతిలోనే పట్టుకుంటారు. పాట పాడేటప్పుడు చేతిలోనే, పాట పాడినా అసలు లోగో కనపడాలి. ఏం కనపడాలి? లేకపోతే ఎంత అవమానమో. ఐఫోన్ లోగో కనపడతానే ఉండాలి. ఐఫోన్ వాడుతున్నావా? వాచ్, యాపిల్ వాచ్. యాపిల్ ఏంటివి? ఇయర్ ప్యాడ్సా? అవి. సో నీకు 2-3 లక్షల జీతం అయితే ఖచ్చితంగా వాడు. కానీ నీ ఖర్చుకి నువ్వు చేసేదానికి ఏమన్నా సంబంధం ఉందా? లేదు. అజ్ఞానంగా జీవిస్తున్నావు, జ్ఞానం లేకుండా జీవిస్తున్నావు, వ్యర్థమైన ఖర్చులు పెడుతున్నావు, ఇంట్లో సమాధానం లేకుండా జీవిస్తున్నావు. భార్యాభర్తలు విడిపోయారు కానీ వాళ్ళు ఈఎంఐలు విడిపోతాయా? ఇద్దరు కట్టుకుంటున్నారు. ఏమ్మా నువ్వేం కడుతున్నావు అంటే, ఒకటి నీకు ఒక కారు చాలు, టాటా కంపెనీ కారు చాలు. ఫోర్డ్ కావాలి, నీకేం కావాలి? ఫోర్డ్ కావాలి, స్కోడా కావాలి. అంత అవసరమా? ఎవరికి చూపిద్దామని? ఎవరి కోసమో బ్రతుకుతే నీ మనశ్శాంతి నువ్వు కోల్పోతావు, నీ ఆనందాన్ని నువ్వు కోల్పోతావు. ఉన్న దాంట్లో తృప్తిగా బతకటం నేర్చుకో, దేవుడు తద్వారా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అందుకే వ్యర్థమైన ఖర్చులు పెట్టకుండా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండటము నేర్చుకోండి. 4 గంటలకు అడగాల్సి వచ్చిందని బయట తిందాం అంటావు. ఏమంటావు? ఇప్పుడు ఇంటికి వెళ్ళి వండుకొని అంట్లో అడుగుతాడు, బయట తిందామండి. ఎప్పుడు చెప్తుంది తెలుసా? రిటర్న్లో చెప్తుంది, వెళ్ళేటప్పుడు చెప్పదు. రిటర్న్ వచ్చి ఆమెకి ఇల్లు దగ్గరికి వచ్చే లోపల టెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఏం వండమంటాడో, నాకు అసలుకి ఓపిక లేదు, హోటల్కి వెళ్దామని చిన్నగా ఎట్లా చెప్పాలా అని. ఈ లోపల అబ్బాయికి ఆకలేస్తుందంట. ఎవరికి? ఏమగేసిద్ది. ఆడికి అసలు సెన్సే ఉండదు. ఏంటి ఆకలేస్తుందంటే, వాడు ఇందాక నన్ను అడిగాడులే ఆకలని, అన్నీ చెప్తాడేంటి, నువ్వు తిడతావని అరుస్తావని అంటది. సరే హోటల్కి వెళ్దాం, ఇంకెళ్ళిపోద్ది. అబ్బాయి తిండి ఎవరు తింటుంది? నాన్న అంటాడు, ఒరే ఆకలి అన్నావు కదా, తినరా అంటాడు. నేను ఇప్పుడు అన్నాను, అంత అమ్మ పర్ఫార్మెన్సే కదా. అమ్మ బాధ ఏంటంటే, ఇప్పుడు హోటల్కి వెళ్ళి తినేసామంట, చక్కగా చేతులు కడుక్కున్నామా, వచ్చేసామా. లేదంటే ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఆ మాంసం కడిగి దాన్ని చేసి మళ్ళీ అంట్లు చేసి, దానికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? మీ ఆయనకి 4,000-5,000 ఖర్చు అవుతుంది. ఎంత అవుతుంది? ఇన్నిటికి ఇన్ని ఖర్చులు పెడతావు నువ్వు, ఇన్నిటికి ఇన్ని చేస్తావు నువ్వు. కానీ దేవునికి ఇవ్వాలంటే మాత్రము చూసి వాడతావు. ఖర్చులు దేవునికి ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలి?
ఎందుకు? అదేంటి, ఇంట్లో భోజనం ఉండగా మరి బయట ఎందుకు తినాలి నువ్వు? అంతేనా కాదా? కానీ దేవుడికి ఇచ్చే విషయంలో మాత్రం ఎన్ని ఆరాలు తీస్తావో నీ మనసులో. అందుకే దేవుడు అంటాడు, నన్ను మీరు ఏ రీతిగా కొలుస్తారో నేను మిమ్మల్ని అదే రీతిగా కొలుస్తాను. మీరు నన్ను కొలిచే రీతి బాగుంటే నేను మిమ్మల్ని కొలిచే రీతి కూడా బాగుంటుంది. వ్యర్థమైన ఖర్చులు చేయాలి. మీ సుఖము కోసం ఎంతైనా ఖర్చు పెడతారు, ఎంతైనా మనుషుల మీద భారం వేస్తారు, ఎంతకైనా మానసికంగా బాధ పెడతారు. కానీ దేవుడు పని చేయటానికి ఇష్టపడరు. ఎందుకంటే మానవుడిగా మనం ఎప్పుడు మన స్వార్థ ప్రయోజనాలే ఇష్టపడతాం. అందుకే దేవుడికి ఇలాంటి వాళ్ళ ప్రార్థన చేసిన దేవుడు వాళ్ళ ప్రార్థన వినడు. దేవుడు ప్రార్థన వింటాడా? వినడు. ఒకసారి లూకా సువార్త తీయండి. లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం 8వ వచనం నుంచి. ఇది చదవండి. వెలుగు సంబంధుల కంటే ఈ మాట అర్థమైందా మీకు? వెలుగు సంబంధులు అంటే ఎవరు? వెలుగు సంబంధులు అంటే మనము. యేసయ్య ఎవరు? వెలుగు. వెలుగు సంబంధులు అంటే మనము. తర్వాత ఏముంది? లోక సంబంధులు అంటే ఎవరు? యేసు ప్రభుని ఎరగని వాళ్ళు. అంతేనా? యేసయ్య ఏమంటున్నాడు? ఈ మాట పౌలు అనలేదు, తిమోతి అనలేదు. ఎవరంటున్నారు? యేసు ప్రభు అంటున్నాడు. ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట చూడండి. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులు. యుక్తిపరులు అంటే వెరీ స్మార్ట్. ఎవరు స్మార్ట్గా ఉన్నారు? లోక సంబంధులు అంట. దేవుణ్ణి ఎరగని వాళ్ళు చాలా జ్ఞానంగా చేస్తున్నారు మేనేజ్మెంట్లో. మనము క్రిస్మస్ వచ్చిందంటే అయితే అయిందో 1,00,000 అప్పు గట్టిగా చేయాలి. ఏం చేయాలి? ఏంటా గట్టిగా నువ్వు చేసేది? అప్పు చేస్తున్నావు. అప్పులు చేసి పండగ చేసుకోవాలి. అవసరం ఏమీ లేదు. ఎవరికి నువ్వు చూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అప్పులు చేయటం. వెలుగు సంబంధుల కంటే చీకటి సంబంధులు, లోక సంబంధులు యుక్తిగా ఉన్నారంట. యేసేమన్నాడు? పాము వలె వివేకంగా మీరు ఉండాలి. మేనేజ్మెంట్ మనకు ఉండాలి. ఎలా వాడాలి, ఎలా ప్రవర్తించాలనే మేనేజ్మెంట్ నీకు ఉండాలి. నువ్వు ఏది ప్రార్థిస్తావు అది దేవుడు నీకు ఇవ్వడు. నువ్వు ఏది మేనేజ్ చేయగలవో అది దేవుడు నీకు ఇస్తాడు. మీకు అర్థమవుతుందా? నా పిల్లోడు వచ్చి డాడీ, నా పాప వచ్చి డాడీ నాకు యాక్టివ్ అయ్యి నడుపుతానంటే ఆమె నాకు ప్రార్థన చేస్తున్నట్టే కదా. యాక్టివ్ అయ్యి నడుపుతానని నేను ఆమె అడిగింది కదా, నా యాక్టివ్ ఇస్తానా? ఆమె మేనేజ్ చేయగలిగితే యాక్టివ్ ఇస్తానా? అంతే కదా. దేవుడు నీ ప్రార్థనలు వినకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు మేనేజ్మెంట్లో జీరో. ఒక 5,000 నీకు ఇస్తే 5 గంటలు ఉండవు నీ జోబులో. మనిషి ఇంట్లో ఉండవు, మనిషికి నిద్ర పట్టదు. 5,000 అయిపోవాలి. ద్రాక్ష తోట పిలుస్తూ ఉంటుంది. ఏ తోట? అర్థమైందా మీకు? ద్రాక్ష తోట. శ్రీరాంపురం చుట్టూ ద్రాక్ష తోటలే. వెళ్ళామా? ఆ గెల కావాలి. ఏ గెల? ఆ గెల కోసుకోవటం. ఇదేంటి ఏం ఏరియా అది? శ్రీరాంపురం చుట్టూ ద్రాక్ష తోటలే. నీకు మేనేజ్మెంట్ రాదు. దేవుడు నాకు డబ్బులు ఇవ్వట్లేదు. దేవుడు నీకు చాలా డబ్బులు ఇచ్చాడు. నీకు మేనేజ్ చేయటం రాదు. నువ్వు జ్ఞానంగా ఆలోచించడం రాదు. వచ్చిన డబ్బుని ఏం కట్టాలి? చీటీ కట్టాలా, లేకపోతే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా, బంగారం కొనాలా, స్థలం కొనాలా? నీకు రాదు. నీకు రానే రాదు. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? దాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తావు. ఒక 5,000 మేనేజ్ చేయటం రాని నీకు దేవుడు 5 లక్షలు ఇస్తాడా? దేవుడు ప్రార్థిస్తే ఇవ్వడు. నీకు మేనేజ్మెంట్ స్కిల్ ఉంటే ఇస్తాడు. యేసేపు గురించి ఒకసారి ఆలోచించండి. యేసేపు ఐగుప్తుడా? కాదు. ఐగుప్తు ఫరోకి కల వచ్చిందంట. 41వ అధ్యాయం ఆది కాండంలో ఏమొచ్చింది? కల వచ్చింది. ఆ కలలో ఏంటి? సమృద్ధి సంవత్సరాలు ఉందా లేదా? స్టోరీ మీకు గుర్తుందా? ఒకసారి చదవండి 41. సరే, ఈ కళ నేను చెప్తా వినండి. 7 ఆవులు, చాలా లావుగా ఉన్న 7 ఆవులు కలలోకి వచ్చాయి. తర్వాత సన్నగా పిక్కపోయిన 7 ఆవులు కలలోకి వచ్చాయి. సో వీటి భావం ఏంటి అని ఫరో అడుగుతున్నాడు.
అప్పుడు యోసేపు ఏం చెప్పాడు? ఆ 7 ఆవులు 7 సంవత్సరాలకి సూచన, ఆ బలిసింది కదా అవి సమృద్ధికి సూచన. ఇంకొక 7 ఆవులు 7 సంవత్సరాలకి సూచన, బక్క చిక్కిపోయినాయి కదా కరువుకి సూచన. అయ్యా ఇట్లా 7 సంవత్సరాలు మనకి సమృద్ధి ఉంది, తర్వాత 7 సంవత్సరాలు మనకి కరువు ఉంది అని వివరంగా చెప్పాడు. దీనికి ఇలా డబ్బులు మేనేజ్ చేయాలి అని చెప్పాడు. ఈ 7 సంవత్సరాల సమృద్ధిలో కొంత తీసి పక్కన పెట్టుకుందాం, తద్వారా కరువు టైంలో అది మనము వాడుకోవచ్చు. ఈ మాట ఎప్పుడైతే యోసేపు చెప్పాడో వెంటనే ఫరో ఏమన్నాడు? అయితే ఈ పని నువ్వే చెయ్యి. మేనేజ్మెంట్ వచ్చిందా యోసేపుకి? ప్రార్థన చేశాడా? మనం ప్రార్థనలు చేస్తున్నాము, బుర్రనే లేదు మనకి. ఏం లేదు? బుర్ర లేదు. హోషే గ్రంథంలో ఏముందో తెలుసా? నా జనులు జ్ఞానము లేక నశిస్తున్నారంట. ఏమి లేక? లోక జనుల, నా జనుల. ఏమనుంది ఇక్కడ? వెలుగు సంబంధుల, చీకటి సంబంధుల? వెలుగు సంబంధుల, చీకటి సంబంధులకు జ్ఞానం లేనిది. వెలుగు సంబంధులకే జ్ఞానం లేదు, మనకే జ్ఞానం లేదు. నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు అన్నారు. డబ్బు లేక కాదు, చదువు లేక కాదు, లేకపోతే ప్రార్థన జీవితం లేక కాదు, మందిరాలు లేక కాదు. మనకి జ్ఞానం లేదు, మేనేజ్మెంట్ చేయటం మనకి రాదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంట? నువ్వు అడిగింది దేవుడు ఇవ్వట్లేదు, నువ్వు మేనేజ్ చేస్తే దేవుడు నీకు ఇస్తాడు. మనలో ఎవరికి ఆ మేనేజ్మెంటే లేదు. పెళ్ళి అవ్వాలి అంటది. ఏమవ్వాలంటది? పెళ్ళి అవ్వాలంట. ఏం చేయాలి పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు? మీరు చెప్పండి. మీ అందరికీ ప్రశ్న. పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేద్దాం. మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, మా అబ్బాయికి పెళ్ళి. ప్రార్థన చేస్తే పెళ్ళిళ్ళు అవ్వవు. ఏం చేయాలి? లావుగా ఉంటే సన్న కావాలి, నల్లగా ఉంటే తెల్ల కావాలి, ముఖం మీద మచ్చలుంటే అంతేనా కాదా? అదేనా కాదా? ప్రార్థన చేద్దాం. ఏది చూడని వాడు రావాలంట. ఆడి కళ్ళు లేకుండా ఉండాలి, ఆడికేం ఉండకుండా ఉండాలి. ఆడు గుడ్డోడైతే సరిపోద్ది, మనకు పని అయిపోయినట్టే. అంతేనా కాదా? ఏమి చూడొద్దు. మా అమ్మాయి అందం చూడొద్దు, మా అమ్మాయి లావు చూడొద్దు. వాడంత లావు ఉన్నాడు, మా అమ్మాయి లావు అని వెళ్తాడా అంటది. ఏమి చూడకూడదు అంట వాడు. అయితే వాడికి కళ్ళు ఉండకూడదు. నువ్వేం చెప్పాలంటే ఒక గుడ్డోడిని చూసి మా అమ్మాయికి సంబంధం చేయండి అంటే మేము చూస్తాం కదా. వాడికి ఆశలు ఉండకూడదమ్మా, వాడికి కోరికలు ఉండకూడదు, ఆశలు ఉండకూడదు, ఏమీ ఉండకూడదు. వాడు బొమ్మలా కూర్చొని ఎలా ఉంటే అలా తాళి కట్టి వెళ్ళిపోవాలి. అలాంటి వాడు కావాలంటే వీళ్ళకి. పొర్రపాటున కూడా మీ అమ్మాయికి పెళ్ళి అవ్వాలంటే మీరు ఏం చేయాలి చెప్పండి? అమ్మా ముందు నువ్వు దప్పంగా ఉన్నావు, తగ్గు అనాలి. ముందు కొంచెం వాకింగో జాకింగో చెయ్యనాలి, ఏదో ఒక పనిలో ఉండనాలి. దానికోసం ప్రిపేర్ అవ్వాలి. దేనికోసం? ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతాడు కదా పురుషుడు. మరి స్త్రీకి అల్టిమేట్ ఏంటి? ఆ ఉద్యోగం ఏంటి? పెళ్ళే కదా, అంతేనా కదా? సెటిల్మెంట్ ఏంటి ఆమెకి? ఉద్యోగమా పెళ్ళా? మాకు సెటిల్మెంట్ ఏంటి? పెళ్ళా ఉద్యోగమా? మాకు ఉద్యోగం సెటిల్మెంటు, మీకు పెళ్లి సెటిల్మెంటు. మేము ఈ ఉద్యోగాల కోసం మేము ఎంత ప్రయాసపడి దానికోసం ఇంగ్లీష్ నేర్చుకుంటామో, తెలుగు నేర్చుకుంటామో, లేకపోతే ఎలాగ ప్రయాసపడతామో పెళ్ళిళ్ళ కోసం ప్రయాసపడాలి. లేదు, అవన్నీ చూశాడంటే ఆత్మీయుడు కాదు, గుడ్డోడు. ఎవడు? అవన్నీ అడగకూడదు, అవన్నీ అడగకూడదు. చాలా తప్పు ఇది, చాలా తప్పు. మా అమ్మాయి బాగా ప్రార్థన చేస్తుంది, ఆయనకి ప్రార్థన చేసేవాళ్ళు వద్దు. మీకు అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు కాకపోవడానికి మెయిన్ రీజన్ ఏది? జ్ఞానం లేదు. నీకేం లేదు? జ్ఞానం లేదు. అదే అమ్మాయికి కొంచెం నువ్వు వీటి విషయంలో శ్రద్ధ పెట్టి పెంచి ఉంటే ఇప్పుడుకో 100 సంబంధాలు వచ్చాయి. ఎన్ని వచ్చాయి? కానీ నువ్వు పెంచవల్ల. ఇంకేనంటే ప్రార్థన చేద్దాం. నువ్వు ఎంత ప్రార్థన చేసినా పెళ్ళిళ్ళు అవ్వవు. పాస్టర్ గారు ఈ మాట చెప్తే ఎంత బాధ కదా. నిజం చెప్తాను, నేను మిమ్మల్ని సంతోషపెట్టను. జ్ఞానముగా నడుచుకోవాలి. ప్రార్థిస్తే దేవుడు ఇవ్వడు, నీకు జ్ఞానం ఉంటే దేవుడు నీకు ఇస్తాడు. నీకు జ్ఞానం ఉండాలి. అందుకే నువ్వు దేవుణ్ణి రోజు అడగాల్సిన ఒక ప్రార్థన ఏంటో తెలుసా? నాకు జ్ఞానం ఇవ్వు ప్రభు అని అడగాలి. అది మాత్రం అడగం, అన్నీ అడుగుతావు. ఎందుకంటే నీ దృష్టిలో నువ్వు జ్ఞానివి. నీ దృష్టిలో నువ్వు అన్నీ అడుగుతావు దేవుణ్ణి, జ్ఞానం అడగం. దేవా నాకు జ్ఞానం ఇవ్వు.
డబ్బులు ఇవ్వు అని అడగొద్దు, డబ్బులు సంపాదించే జ్ఞానం నాకు ఇవ్వు. అంతేనా కదా? ఆ జ్ఞానాన్ని బట్టి నీకు డబ్బులు వస్తాయి. దేవా నాకు డబ్బులు సంపాదించే ఆలోచనలు నాకు ఇవ్వు, నాకు రెవల్యూషన్స్ ఇవ్వు, నాకు ప్రత్యక్షతలు ఇవ్వు. అట్లా నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు అది పట్టుకొని నీకు జ్ఞానము దేవుడు ఇచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని నువ్వు వాడినప్పుడు విత్తనములాగా ఆ జ్ఞానాన్ని నువ్వు వాడితే నువ్వు ఆ పంట కోస్తావు. కానీ మనం సోమరోళ్ళము. క్రైస్తవుడు అంత సోమరోడు ఈ భూమి మీద ఎవరూ లేరు. ఎవరు? మనకి అద్భుతాలు జరిగిపోవాలి. ఏం జరిగిపోవాలి? అద్భుతాలు. తలుపు తీసిన వెంటనే ఒక చెట్టు ఉండాలి, చెట్టులో మొత్తం డబ్బులు ఉండాలి. అద్భుతం అద్భుతం చే మా ఏదో పాట ఉందండి, ఈ పాటలు ఇష్టం. అద్భుతాలు కావాలి మీకు, అద్భుతాలు. సడన్గా ఉద్యోగాలు వచ్చేయాలి, రావు. గుర్తుపెట్టుకోండి, మీరు జ్ఞానము అడగాలి దేవుణ్ణి. నా జనులు జ్ఞానం లేకుండా యేసేపు ప్రార్థన చేయలేదు. యేసేపు ఒక ఆలోచన ఇచ్చాడు, ఏమని? ఇలా చేయండి అని. ఆలోచన చూసిన ఫరో ఏమన్నాడు? ఇట్టి ఆలోచన మాకు రాలేదు, కాబట్టి నువ్వే నడిపించు, నువ్వే అకౌంట్స్ మొత్తం చూసుకో, నువ్వే సమృద్ధిని మాకు ఎలా మెయింటైన్ చేయాలో చెయ్యి. అందుకే జ్ఞానం అన్నిటికన్నా ముఖ్యం. అందుకే జ్ఞానం లేని వాళ్ళారా నా యుద్ధకు రండి, నేను మీకు జ్ఞానాన్ని ఇస్తాను. ఎవరిని గర్దింపగా వాళ్ళకి ధారాళముగా జ్ఞానాన్ని ఇస్తాడంట. దేవుని నువ్వు ఎక్కువగా అడగాల్సింది జ్ఞానం. సొలొమోను దేవుణ్ణి అడిగింది డబ్బునా? జ్ఞానాన్ని అడిగాడు దేవుడు. అది ఎప్పుడైతే సొలొమోను అడిగాడో దేవుడు ఏమన్నాడు? సొలొమోను నీ ప్రార్థన నాకు నచ్చింది, నువ్వు జ్ఞానం అడిగావు, నీకు సకల సమృద్ధిని ఇస్తాను, నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాను. అందుకే దేవుణ్ణి అడగాలి. జ్ఞానము పక్కన ఐశ్వర్యం ఉంటుందండి. దేని పక్కన ఉంటుంది ఐశ్వర్యము? నువ్వు జ్ఞానవంతుడు అయితే ఐశ్వర్యవంతుడే. ఫేస్బుక్ ఉంది, ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ప్రార్థన చేశాడా? జ్ఞానవంతంగా ఒక ఆలోచన చేశాడు, సక్సెస్ అయ్యాడా లేదా? ఆయన పడుకున్న డబ్బులు పడిపోతూ ఉంటాయి, కూర్చున్న డబ్బులు పడుతూ ఉంటాయి. ఆయన ఎప్పుడు ఒకే టీషర్ట్ వేస్తాడు, యాష్ కలర్. ఆయన అడిగారంట, ఇంత కోట్ల ఆస్తుంది కదా నీకు, ఎప్పుడు యాష్ కలర్ టీషర్ట్ వేస్తావు ఎందుకు, ఇంకా బట్టలు లేవా అని అడిగారంట. ఆయన అన్నాడంట, నాకు అన్ని బట్టలుంటే ఏం వేసుకోవాలి, అక్కడ టైం వేస్ట్, కన్ఫ్యూజను, అందుకే నా వార్డ్రూమ్ మొత్తం ఒకే టీషర్ట్ ఉంటుంది, టకటక వేసుకొని వస్తా, అంటే నాకు టైం వేస్ట్ నచ్చదు. అందుకే వాళ్ళు అక్కడ ఉన్నారు. మనమైతే ఏసి తీసి ఇది బాగాలేదు, దీనికి ఇయర్ రింగ్ సెట్, ఇదే పనికి మాలు పనులు. అంటే టైం వేస్ట్. బట్టల కోసం గంటల గంటలు టైం వేస్ట్ చేస్తావు, తిండి కోసం గంటల గంటలు ఊర్లు వెళ్ళిపోతావు. అక్కడెక్కడో టీ బాగుందంట 2 గంటలు వెళ్తారు, ఇక్కడెక్కడో బిర్యానీ బాగుందంట 3 గంటలు వెళ్తారు. ఎంత టైం వేస్ట్ చేస్తావో. వాడాల్సిన దానికి జ్ఞానం వాడం, వ్యర్థమైన ఖర్చులు వాడతాం. అంతా అయిపోయిన తర్వాత ముసుకేసుకొని ప్రార్థన చేస్తాం, ఆ ఆడపిల్ల ముసుకేసుకున్నట్టు. దానికి కాదు నువ్వు ముసుకేయాల్సింది, ముందే ముసుకేసుకొని ప్రార్థన చేయి, ముందే ప్రార్థనలో గడుపు. దేవా మా ఆయనకి జ్ఞానం ఇవ్వు, నా పిల్లలకి జ్ఞానం ఇవ్వు, నాకు జ్ఞానం ఇవ్వు. రోజు ప్రార్థించాలి. ఎలా మాట్లాడాలో నాకు జ్ఞానం ఇవ్వు, ఏం చెప్పాలో నాకు జ్ఞానం ఇవ్వు, ఎలా స్పందించాలో నాకు జ్ఞానం ఇవ్వు. అదిగో ఈ డబ్బుని ఎలా వాడాలో నాకు జ్ఞానం ఇవ్వు. పెళ్లి కోసం ప్రార్థన చేయొద్దు, పెళ్ళి అయిన తర్వాత కూడా ప్రార్థన చేయి. ప్రభువా ఈ సంసారాన్ని ఎలా నడపాలో నాకు జ్ఞానం ఇవ్వు. ఈ భూమి మీద ప్రతిదీ జ్ఞానంతో నడుస్తుంది, అంతేనా కదా? ఎవరైనా కారుని బలంతో నడుపుతారా, జ్ఞానంతో నడుపుతారా? డ్రైవర్లు చెప్పండి. జ్ఞానంతో. ఫ్లైట్ని బలమా జ్ఞానమా? అంత పెద్ద ఫ్లైట్ని ఎవరైనా మోస్తారా? జ్ఞానంగా వాడితే ఎంత పెద్దదైనా నీకు లోబడుతుంది, అంతేనా కదా? సింహం రాజు ఎందుకు అయింది, ఏనుగు ఎందుకు అవ్వలేదు? అడవిలో రాజు. ఏనుగు బలం ఎక్కువ, సింహం బలం ఎక్కువ? ఏనుగే ఎక్కువ. నిజమా కాదా? ఏనుగు ఎత్తా, సింహం ఎత్తా? ఏనుగు బలం ఎక్కువ, సింహం బలం ఎక్కువ. కానీ రాజు ఎవరు? సింహం. దేన్ని బట్టి? జ్ఞానాన్ని బట్టి. సింహం వెరీ షార్ప్, చాలా జ్ఞానంగా ఆలోచిస్తుంది, చాలా జ్ఞానంగా ఆలోచిస్తుంది సింహం. కానీ ఏనుగు జ్ఞానం లేదు. అందుకే పొలాల్లో అరటి తోటలన్నీ కొట్టుకుంటూ పోతూ ఉంటుంది, జ్ఞానం లేనిది కదా. జ్ఞానం సంపాదించాలి. అందుకే ప్రసంగి గ్రంథం ఇది చదవాలి, ఏది సామెతల గ్రంథం చదవాలి. జ్ఞానము జ్ఞానము జ్ఞానము. నీ వెండి నమ్ము, సమస్తం అమ్మి జ్ఞానాన్ని సంపాదించు. మనం జ్ఞానాన్ని అమ్మి
వెండి కోసం వెతుకుతాం, బంగారం కోసం వెతుకుతాం, ఆస్తిపాస్తుల కోసం వెతుకుతాం. కానీ జ్ఞానం మనకి ఉండదు. జ్ఞానం లేక అనేకులు ఈరోజు కుటుంబాలను చెడగొట్టుకుంటున్నారు, సంసార జీవితాన్ని చెడగొట్టుకుంటున్నారు. చీటికి మాటికి సాడీలు చెప్పి గొడవలు పెట్టుకొని ఆ ఇంటికి ఈ ఇంటికి పరిగెత్తి చక్కని నీ పచ్చని జీవితం నువ్వే చెడగొట్టుకుంటావు. దీన్ని అజ్ఞాన దశ అంటారు. జ్ఞానం లేకుండా నీ కుటుంబాన్ని నువ్వే చెడగొట్టుకుంటున్నావు. ప్రార్థన లేక కాదు, మళ్ళీ నువ్వు అందరం ప్రార్థనలు చేస్తాం, అందరం ప్రార్థన పరులమే, అందరూ ఉపవాస ప్రార్థన చేస్తాం. ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా నీ జీవితంలో కార్యం ఎందుకు జరగట్లేదు? ప్రార్థనకి కార్యాలు జరగవు, జ్ఞానంగా వాడితేనే కార్యాలు జరుగుతాయి. నీ జ్ఞానం ఉండాలి కదా. దేవుడు ఈ భూమి మీద వర్షం కురిపించలేదంట ఆది కాండంలో. ఎందుకు అంటే ఏమన్నాడు తెలుసా? ఈ భూమి మీద నేను వర్షాన్ని కురిపించలేదు. ఎందుకు అంటే వర్షము కురిపిస్తే ఏమొస్తాయి? చెట్లు వస్తాయి. చెట్లు వస్తే చెట్లుని మేనేజ్ చేయటానికి మనుషులు లేరు గనుక నేను ఈ భూమి మీద వర్షాన్ని కురిపించలేదు. అంటే దీన్ని బట్టి ఆయన మనసులో ఆలోచన ఏంటి? నాకు నీ మీద వర్షాన్ని కురిపించి నిన్ను దీవించి ఐశ్వర్యాన్ని ఇవ్వాలి, కోట్లకు ఆస్తులు ఇవ్వాలని నాకు ఆశ ఉంది. కానీ మేనేజ్ చేసే మనిషి లేడు. నాకు మేనేజ్ చేసే మనిషి లేడు. మీలో మేనేజ్మెంట్ లేదు. ఇంత ఇస్తే పండగ చేసేసుకుంటారు, దాన్ని దాచుకోవాలని లేదు మీకు. ఈరోజు 5,000 ఇచ్చాడంటే దేవుడు దాచుకోవాలి నువ్వు, కానీ నువ్వు దాచుకో. ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఇదే బుద్ధి. ఏ బుద్ధి? ఇదే బుద్ధి. అందుకే 40 సంవత్సరాలు దేవుడు అరణ్యంలో తిప్పుతానే ఉన్నాడు. ఎందుకని? కానాను దేశం చాలా సమృద్ధి, పాలు తేనెలు ప్రవహించే దేశం. అందరు చెప్పండి, పాలు తేనెలు. కానాను దేశంలో ఆవులంట పాలు ఎక్కువైపోయి పొలాల్లోకి వెళ్తా ఆ చెట్లుని వాటిని రుద్ది ఆ పాలు ఉంటాయి కదా అవన్నీ కారేదాకా ఆ బరువు. అందుకే ఎంత తాగినా అంత సమృద్ధిగా ఉంటాయంట ఆవులు అక్కడ. అందుకే దానికి ఒక పేరు పెట్టారు. ఏ దేశం అది? పాలు తేనెల ప్రవహించే దేశం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆ దేశాన్ని ఇవ్వాలి అంటే మొదట వీళ్ళకి దేవుడు ఏ ట్రైనింగ్ ఇవ్వాలి? మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి. అందరు చెప్పండి, మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి. అందుకే 40 సంవత్సరాలు దేవుడు వీళ్ళకి ఏం ట్రైనింగ్ ఇచ్చాడు? మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇచ్చాడు. వాళ్ళు ఇశ్రాయేలు దేశం నుంచి ద్రాక్షగల్ల తీసుకొని వస్తే ఎంతమంది మోసారంట? ద్రాక్షగల్ల 2 మోసారంట. ఒక్క ద్రాక్షగల్ల, ముందొకడు వెనకొక్కడు, మధ్యలో ద్రాక్షగల్ల. ఇది దేనికి సూచన అంటే యేసు ప్రభు మధ్యలో సిలువ వేయబడ్డాడు, ఇటొకడు. ఆమేన్. కానానులోది సూచన అనమాట అది. సో వీళ్ళు ద్రాక్షగల్ల తేండి అని పంపిస్తే ఒకడు వెనక మోసాడు, ఒకడు ముందు, మధ్యలో ద్రాక్ష. అంటే ఎంత పెద్ద ద్రాక్షగల్ల? చాలా పెద్దది. అంటే ఇప్పుడు ఆ దేశం సమృద్ధి ఎలా ఉంటుంది? ఎంత సమృద్ధి కలిగిన దేశం. ఇప్పుడు అంత సమృద్ధి కలిగిన దేశాన్ని మీకు ఇస్తే, వాస్తవానికి ఇశ్రాయేలు దేశానికి ఐగుప్తు దేశానికి 4 రోజులే ప్రయాణం. ఎన్ని రోజులు? కానీ దేవుడు ఎన్ని సంవత్సరాలు తీసుకెళ్ళాడు? 40 సంవత్సరాలు తీసుకెళ్ళాడు. కారణం ఏంటి? దేవుడికి రూట్ మ్యాప్ తెలీదా? త్వరగా తీసుకెళ్ళడం ఆయనకి చేత కాదా? దేవుడికి ఏమి తెలీదా చెప్పండి? మరి ఎందుకు దేవుడు 40 సంవత్సరాలు టైం పట్టింది? ఆయన గూగుల్ క్రోమ్ పనిచేయలేదా? మ్యాప్స్ వర్కౌట్ అవ్వలేదా? ఆయన ఇంకా సర్చ్లో ఉన్నాడా? ఆయన ఎందుకు తీసుకెళ్ళలేకపోయాడు 4 రోజుల్లో? ఎందుకు అంటే అక్కడ అంత సమృద్ధి ఉంది. ఇప్పుడు వీళ్ళ 4 రోజుల్లో తీసుకెళ్ళి అక్కడ వేస్తే 1 రోజుల్లో పాడు చేస్తారు. ఎన్ని రోజుల్లో? మేనేజ్మెంట్ లేనోడికి 10 కోట్ల ఆస్తి ఇచ్చినా 10 రోజులు ఉండదు. మేనేజ్మెంట్ ఉన్నోడికి 1,00,000 ఇచ్చినా 10 ఏళ్ళు కాపాడతాడు దాన్ని. దేవుడికి మేనేజ్ చేసే వాళ్ళంటే ఇష్టం. అందుకే క్రైస్తవుడు అంత పేదవాళ్ళు లేడు, అన్యులు అంత ధనవంతులు లేరు. అన్యుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, వాళ్ళు మేనేజ్మెంట్ ఎలా చేయాలో నేర్పిస్తారు మీకు. తెలుసా మీకు ఆ విషయం? వాళ్ళు 10 కూరలు వేసుకోరు. ఇంకేనంటే మీరు గర్వంగా చెప్తారు, మనం ఇశ్రాయేలు అండి 10 కూరలు తినాలి. అందుకే మా ఫ్రెండ్ ఒక అతను వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఆయన జోబులో ATM కార్డులు ఒక 50 ఉంటాయండి. ఏం కార్డులు? నేను వాడిని అడుగుతా, వాడు నన్ను తీసుకెళ్ళి ATMకి వెళ్తాడు. ఫస్ట్ వీక్లో ATM వాడి పని ఏంటంటే వాళ్ళ నాన్న వాడికి ఇచ్చింది ATMలన్నీ వాడి జోబులో ఉంటాయి. ఫస్ట్ వీక్ వెళ్ళిపోయి ATMలో పెట్టి తీసుకుంటాడు డబ్బులు. ఒక లిస్ట్ ఉంటుంది, 20,000, 10,000, 12,000 ఒక్కొక్క కార్డు. ఏంట్రా ఇదని అడిగా. గుంటూరులో AC కాలేజ్ ఎంతమందికి తెలుసు?
ఏసీ కాలేజ్ అయ్యగారు చదివినట్టున్నారు. చాలా పెద్ద కాలేజ్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆల్మోస్ట్ గొప్ప వాళ్ళందరూ ఆ రోజుల్లో ఫస్ట్ లా కాలేజ్, హిస్టారికల్ కాలేజ్ అంతా అదే, చాలా పెద్ద కాలేజ్. ఆ కాలేజీలో లెక్చరర్స్ అందరు క్రైస్తవులే. వాళ్ళంట వీళ్ళ నాన్న అన్యుడు. వాళ్ళు ఈయన దగ్గర 10 రూపాయలకి 5 రూపాయలకి ఇంట్రెస్ట్లు అంట. వాళ్ళు ఏటీఎం కార్డులు తెచ్చి వీళ్ళకి ఇవ్వటం, జీతం పడిన వెంటనే వీళ్ళ డబ్బు వీళ్ళు స్వైప్ చేసుకొని ఇచ్చేస్తారు. ఎన్ని కార్డులు ఉన్నాయి తెలుసా? అంత అబ్రహాం, ఇస్సాకు, యాకోబులే. ఎవరు? అంత అబ్రహాములు, ఇస్సాకులు, యాకోబులే. నాకైతే అది చూస్తే చూడండి, ఒక్క వెంకట్రావు లేడు, ఒక సుబ్బారావు లేడు. అంత అబ్రహాం, జేమ్స్, జాన్, జాకోబ్ అన్నీ ఉన్నాయి ఆ కార్డుల పేర్లు. నేను అరే ఏంట్రా ఇది, ఇంత దౌర్జన్యం ఏంటే? నీకేం తెలుసు, రేపు క్రిస్మస్ వస్తుంది, ఒక్కొక్కరు 2 లక్షల ముందే అడిగి పెట్టుకుంటారంట. దేనికి? తిని తాగి దొరలటానికి. వాళ్ళ వల్లే మేము బతుకుతున్నాం అన్నాడు వాడు. మన వల్ల దేశం బాగా, మనం ఆ 7 ఆవులు వాళ్ళు, ఆ తర్వాత వచ్చిన బక్క 7 ఆవులు మనం నీరసంగా వస్తాం. అందుకే మందిరానికి. ఏందమ్మా అంటే ఏం లేదయ్యా బాధ, నీకు తెలుసు. వాళ్ళు గుళ్ళకి పూలు పెట్టుకొని బంగారాలు పెట్టుకొని, నువ్వు ఎందుకు రాట్లా? తేడా ఏంటి రెండింటికి? మేనేజ్మెంట్ నీకు చేత కాలేదు, వాళ్ళకి చేత అయింది. దీవించే దేవుడు నీకున్న, మేనేజ్ చేసే మనసు నీకు లేదు. వాళ్ళకి దీవించని దేవుడు, కానీ మేనేజ్ చేయగలటంలో వాళ్ళు షార్పు. నీకు ఒక స్వార్థం, నీకు ఒక అహం. దేవుడు దీవిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కొనక్కడు నిద్రపోడు, జనముల ఐశ్వర్యం నా ఎద్దకు వచ్చును. ఈ డైలాగులతోనే ఇప్పుడు దాకా పీనిగా అయిపోయావు. ఇప్పుడు దాకా ఇన్ని పక్క చిక్కిపోయినారు, అందరూ పక్కే. ఏమ్మా ఎంత లావునంటే ఏం లావులే అయ్యా. ఏంది ఈ ఆవులన్నీ పక్కగానే ఉన్నాయి. ఆ ఆవులు ఎట్లుంటాయి? కారు కొంటారు, ఇంత నగలేస్తారు, ఒక్కొక్కటి ఆంబోతున్నట్టు ఉంటుంది బంగారం వేసి. మనయన్నీ ఆ 7 ఆవులు మనమే. ఎవరు? మేనేజ్మెంట్ చేతగాని క్రైస్తవుడు. నీకు మేనేజ్మెంట్ ఎందుకు చేతగా తెలుసా? నీకు దీవించే దేవుడు ఉన్నాడని అహం ఎక్కువ. నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను ఎలాగైనా పోషిస్తాడు. అందుకే వాళ్ళకి దేవుడు లేడు కదా, వాళ్ళకి లేడు కదా, వాళ్ళ దేవుడిని వీళ్ళు పోషించాలి కదా. అందుకే వాళ్ళు ఒక రూపాయి జాగ్రత్తగా ఉంటారు. నీకు వాగ్దానాలు ఎక్కువైపోయి బుర్ర తక్కువైపోయింది. అందరు చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, నీకు వాగ్దానాలు ఎక్కువైపోయి బుర్ర తక్కువైపోయింది. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఈ సంవత్సరం నీ పంట విస్తారం. ఏంది నీ పంట? నీ అప్పు విస్తారం అవుతుంది. ఏం పంట నీది? దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నాకు సమృద్ధి. ఎంతటి అబ్రహాం కూడా పొలం పని చేశాడు, ఇస్సాకు పొలం పని చేశాడు, యాకోబు పొలం పని చేశాడు. దేవుడు అన్నాడు, నేను నీ కష్టాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు, నిన్ను కాదు. ఏదో ఒకటి చేయి. ప్లేట్ నిండా ఇంత మటన్ వేసుకుని, మటన్ కాదు మీది, వేసుకొని తింటాం కాదు, మళ్ళీ దాంట్లో ఉప్పు ఎక్కువైంది తక్కువైంది అంటాం. అంతే. పని చేయి, మేనేజ్ చేయి. ఏదైనా మేనేజ్ చేయడం నేర్చుకోండి. అందుకే మనం బక్క చిక్కిపోయిన ఆవులం, వాళ్ళేమో లోకం ఎంత సమృద్ధిగా ఉందో తెలుసా? మనం అప్పుల్లో ఉన్నాం, మనం బాధల్లో ఉన్నాం, మనం కష్టాల్లో ఉన్నాం. ఎందుకంటే మనకు జ్ఞానం లేదు, ఆలోచన లేదు, బుర్ర లేదు. వాళ్ళకు పెళ్ళిళ్ళు 1 కాదు 4 అవుతున్నాయి, మనం 1 అవ్వదు. వాళ్ళకి అన్ని జ్ఞానం, నీ జ్ఞానం లేదు. యు ఆర్ జీరో నాలెడ్జ్. అందుకే యేసే అన్నాడు, జనులు జ్ఞానం లేకుండా నశిస్తున్నారు అన్నాడా? నా జనులు అన్నాడా? జ్ఞానప్రదాత అన్నాడు. ఎవరైనా జ్ఞానప్రదాత ఏమన్నాడు? నా జనులు జ్ఞానం లేకుండా. ఆయనకి మించిన జ్ఞానవంతుడు ఉన్నాడా? ఆయనకు మించిన జ్ఞానవంతుడికి పుట్టిన మనము అజ్ఞానులం. పండిత పుత్ర పరమ, ఆయన పండితుడు, మనము సొంటలం. నిజమా కాదా? ఒకడు ఒక రాగి చెట్టు కింద కూర్చోనంట, ఒకడు ఆలోచన చేస్తున్నాడంట. ఏమని? 2 పడుకున్నారంట రాగి చెట్టు కింద. ఒరే, దేవుడికి అసలు జ్ఞానమే లేదురా. దేవుడికి ఒరే పాపం ఇదేంటి
ఇక్కడికి వచ్చినాక మొత్తం తెలుగే పోయింది. కొబ్బరి చెట్టు అలా వంగిపోద్ది, ఇలా వంగిపోద్ది. దానికేమో ఇంత బరువైన కాయలు పెట్టాడు, ఇదేమో ఇంత ఉంది, ఇంత కాయలు పెట్టాడు. జ్ఞానమే లేదురా అన్నాడంట. పక్కనుండి నిజమేరా, భలే కనుక్కుంటారా, ఏదైనా నీ జ్ఞానం, నాకు తెలియలేదురా, ఇన్ని రోజులు ఇక్కడే పడుకున్నాను అన్నాడంట. సరే మంచిగా గాలి వచ్చింది, పడుకున్నారంట. కాయలన్నీ మొఖాన్ని పడ్డాయంట. ఏ కాయలు? రాగి చెట్టు కాయలు. వీళ్ళు లెగిసి ఏంటో పడిందని చూస్తే ఈ కాయలు. తర్వాత పక్కనోళ్ళు లేపన్నాడంటారే, నిజమేరా, దేవుడికి జ్ఞానమే లేదు. లేకపోతే దీనికి గనక కొబ్బరికాయలు అంత సైజు కాయలు ఇచ్చుంటే ఇటు బుర్ర ఏమైపోయేది? పోయా, దరిద్రం పోయేది. ఏంటి, దేవుడికి జ్ఞానం లేదా? మనకి లేదు జ్ఞానం. అరే ఇంత పెద్ద చెట్టు నీడను కూర్చుంటారు, కాయలు చిన్నగా లేకపోతే తలకాయలు బగులుతాయని ఏదో చిన్న కాయలు పెట్టాడు. ఇప్పుడు అది బక్క చెట్టు, దాని కింద ఎవడు నీడకు కూర్చోడు, పడినా ఏంటి ప్రాబ్లం లేదు కదా అని చెప్పి దానికి పెద్ద కాయలు పెట్టాడు. కానీ నీకేమంటుందో తెలుసా? దేవుడికి జ్ఞానం లేదు. చూడండి దేవుడు ఎంత జ్ఞానవంతుడో. అంతటి జ్ఞానవంతమైన దేవుడికి సుంటలు ఎవరు? చెప్పండి, మనమే అని. ఇంకెంతసేపు ఇంత ప్రసంగం విన్నా చెప్పరా? మనమే. సుంట ఎవరు? పండిత పుత్ర పరమ సుంట. సమృద్ధి దేవుడికి, పీనిగ విశ్వాసులు. అందరు చెప్పండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, నాకు 2000 అప్పుంది, ఇస్తావా? ఎవరైనా? ఈయనెవరు? సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, ఒక 2000 అప్పిస్తావా? ఏమిరా ఈ బ్రతుకు? కారణం ఏంటో తెలుసా? నీకు మేనేజ్మెంట్ లేదు. ఒక 5000 ఇస్తే 5 నిమిషాలు ఉండవు మందిరంలో. ఇప్పుడు రాని ఎవరైనా రాజకీయ నాయకుడు వచ్చి పొట్లాలు రెడీ అంటే చెప్పండి, నా మాట ఎవడైనా వింటాడా? వినడు. బిర్యానీ పొట్లం వచ్చిందంటే పరుగు. మీకు అది ఆలోచన. అంత గొప్ప దేవుడికి ఎందుకు మనం ఇంత పీనిగల్లాగా ఉన్నాం అంటే మనకి మేనేజ్మెంట్ లేదు. 10,000కు బట్టలు కొనుక్కుంటాం, ఒక్క జత చాలు మనకి. కానీ 10,000కు కొనాల్సింది అవసరమైతే వాడు అప్పివ్వాలే కానీ 30,000 కానీ కొంటాం. అట్ట కష్టపడి అంట్లు తోవటం, ఒక 500 తెచ్చి అడిగిటం, చీరలు కొట్టాడు. సోకు ఎక్కువ, ఏమీ లేదు. పెళ్ళంటే చాలు అన్నీ వేసుకొని వెళ్ళిపోతారు. ఈ సిస్టర్కి పోయిన వారం ఏమీ లేదండి, పెళ్ళిలో ఏంటి ఇలా ఉంది? ఈమెనా రోజు మనకి అప్పులు, బాధలు, అయ్యో కష్టాలు. పెళ్ళిలో చూస్తే మనకి మైండ్ మొత్తం బ్లాక్ అయిపోద్ది. ఇది మన గొర్రెనా వేరే గొర్రెనా? మీ దేవుణ్ణి మోసం చేయలేరు మీరు. అల్టిమేట్గా మనమేం పీనిగల్లాగా అయిపోయాం. మోసం చేసి బట్టలు కావాలి నీకు, జీతం తక్కువ, ఆడంబరాలు ఎక్కువ, సోకులు ఎక్కువ, డంబములు ఎక్కువ. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండటం నేర్చుకో. దేవుడికి లోబడటం నేర్చుకో. ఉన్నది మేనేజ్ చేయటం నేర్చుకో. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజల్ని 4 రోజుల్లో కానాను పంపిస్తే ఏమయ్యేది? ద్రాక్షాకాయలు ఎట్ట తింటారు తెలుసా ఒక్కొక్కడు? చెప్పండి. ఒక్క కాయ కోసం ఏం చేసేవాడు? ద్రాక్ష గుత్తంతా కింద పడేసి 2 కాయలు తినేవాడు. 2 కాయలకి ఎంత వేస్ట్ అయ్యేది? అందుకే వీళ్ళని 40 సంవత్సరాలు రోజు అడుక్కునేటట్టు చేశాడు. అయ్యా మన్నా అయ్యయ్యా తీసుకో. ఏంటి మేనేజ్మెంట్? ఈరోజు దేవుడు నేను అరణ్యంలో ఎందుకు తిప్పుతున్నాడు తెలుసా? రేపు కానాను ఇవ్వటానికి. ఆ కానాను నీకు కావాలంటే ఈ అరణ్యంలో మేనేజ్మెంట్ దేవుడు నీకు నేర్పిస్తాడు. నీకు దేవుడు మేనేజ్మెంట్ నేర్పిస్తున్నాడు. అందుకే నువ్వు ఎంత అడిగినా దేవుడు నీకు డబ్బులు ఇవ్వట్లా, ఎంత అడిగినా దేవుడు నీకు సమృద్ధి ఇవ్వట్లా. కొద్దిగా ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు, కానీ సమృద్ధి ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా? నీకు అది ఇస్తే నీకు మేనేజ్మెంట్ రాదు. అందుకే దేవుడు నీకు కరువుల్లో, కష్టాల్లో, బాధల్లో తీసుకెళ్ళినప్పుడల్లా నువ్వు ప్రతి రూపాయి ఎలా వాడాలి, ప్రతి తిండి ఎలా తినాలి, ప్రతి బట్ట ఎలా జాగ్రత్తగా ఉతకాలి అన్నీ నువ్వు నేర్చుకొని దేవుడు నీలో అది చూసినప్పుడు సమృద్ధి నీకు ఇస్తాడు. ఏ వ్యాపారం చేసేవాడైనా పనోడిని ఎప్పుడు కనిపెడతా ఉంటాడు. వాడు బాగా పనిచేసి మేనేజ్ చేయగలడంటే వాడికి తాళాలు ఇచ్చి వెళ్తాడు. వాళ్ళ కొడుకుంటాడు, వీడు ఒక సోమరుడు. ఎవరికి ఇస్తాడు? ఇద్దరిలో తాళాలు చెప్పండి. పనోడికే ఇస్తాడు, కొడుక్కి ఎవడివ్వడం. ఎందుకంటే వీడు ఆడ పొట్టంతా వేసుకొని ఫోన్ చూస్తూ ఉంటాడు, ఇక్కడ డబ్బులు ఎవడు ఎత్తుకెళ్తాడో తెలియదు. అదే పనోడు ఒకడు ఉంటాడు, వాడు వెరీ స్మార్ట్. వాడు చిన్నది కూడా
చిన్నది కూడా. ఈ రోజుల్లో మీరు ఒక చిన్నది, పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈ కంపెనీ ఎలా పెట్టారండి అని అడగండి. ఇంత పెద్ద కంపెనీ ఎలా పెట్టారని వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? నేను ఒక యజమానుడి కింద పనిచేశాను, 6 ఏళ్ళు 7 ఏళ్ళు చేశా. నా నమ్మకాన్ని చూసి మా అయ్యగారు, నేను ఊరు వెళ్తున్నాను, ఇంకా నేను ఇది చేయదలుచుకోలేదు, నువ్వు చూసుకుంటావా అని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళు ఎంత కోటీశ్వర్లు అయి ఉంటారో తెలుసా? వాళ్ళకి దేవుడా కరుణించింది వాళ్ళ మేనేజ్మెంట్. చాలా కంపెనీస్ వెళ్ళి అడగండి, వేరే పెద్ద కంపెనీ వాడు ఇంకా వాళ్ళు వెళ్ళిపోతూ నమ్మకస్తుడు ఎవడో ఎతుకుతాడు. వీడు కొంచెం నమ్మకంగా ఉన్నాడు, ఇంత పెద్ద వ్యాపారం వీళ్ళకి పెట్టడం వేస్ట్, నువ్వు జాగ్రత్త చేసుకోరా నాన్న అని ఇచ్చి వెళ్తారు. వాళ్ళు దాని అభివృద్ధిలోకి తీసుకొచ్చి దీవించబడ్డారు. ఆమేన్. కానీ మనోళ్ళకి ఎవ్వడివ్వడు పని, క్రైస్తవుడికి ఎవ్వడు పని ఇవ్వడు. ఎందుకని చెప్పండి? తిండి ఎక్కువ, పంది ఎక్కువ, మాటలు ఎక్కువ. ఆ షాప్లో ఉంటావా, బట్టల షాప్లో ఊరక నొప్పి వచ్చేది మనోళ్ళకి. వాళ్ళకి బాగా యాక్టివ్గా ఉంటారు, అన్యులు బాగా స్పీడ్గా ఉంటారు, మనోళ్ళకి నొప్పులు బుష్. నిజం ఇదంతా. ఇంత సమృద్ధి కలిగిన దేవుడు ఉండి కూడా పేదరికంలో ఉంటుంది ఎవరో తెలుసా? మనమే. అంత జ్ఞానం కలిగిన దేవుడికి పుట్టి చివరికి అజ్ఞానులుగా పండిత పుత్ర పరమసుంటలో ఉన్న బ్యాచ్ మనమే. సమృద్ధి వాళ్ళకుంది, అన్యులకుంది, జ్ఞానం వాళ్ళకుంది. వాళ్ళ కింద మనం పనిచేస్తున్నాం, వాళ్ళ దగ్గర మనం అడుక్కుంటున్నాం, వాళ్ళ డబ్బులు మనం పొందుకోవాలి. కారణం ఏంటంటే వాళ్ళకి మేనేజ్మెంట్ ఎలాగో తెలుసు, నీకు తెలియదు. 1,00,000 ఇచ్చినా అవగొట్టేస్తావు, అప్పులు చేసేస్తావు, తింటానే ఉంటావు, అప్పులు అంటానే ఉంటావు, మాంసం లేకుండా ఒక్క రోజు ఉండలేవు. అప్పుడు వాళ్ళ అమ్మకు కోపం వస్తుంది. అప్పులు అన్నావు కదరా, ఏమన్నావు? గడవటానికే కష్టం అన్నావు కదరా, కవర్లు మాత్రం తగ్గవు. ఆ మాట అమ్మ అడిగింది దానికి ఏమంటావు తెలుసా? నువ్వు ఏంటి ఇప్పుడు మేము తినొద్దా, అప్పుల్లో ఉన్నామని చావమంటావా? అంటే అప్పుల్లో అంటే మాంసమే తినాలా? చిక్కుడుకాయ కూర తినకూడదా? బెండకాయ తినకూడదా? మాంసమే తినాలా? ఎందుకంటే నీ మాటలకి నీ ప్రవర్తనకి చాలా తేడా ఉంది. ఎప్పుడు అడిగిన అప్పులంటో, కష్టాలంటో, బాధలంటో, తినడానికి ఏమీ లేదంటో. కానీ ఇంటికి వెళ్ళి చూస్తే గంటకు ఒక అమెజాన్ ఆర్డర్ కొడతా ఉంటుంది, స్విగ్గీ ఆర్డర్ కొడతా ఉంటుంది, జొమాటో ఆర్డర్ కొడతా ఉంటుంది. 10 నిమిషాల్లో 10 ఆర్డర్లు వస్తాయి, ఇంట్లో అంతా పెట్లు ఉంటాయి. మళ్ళీ ఏం చెప్తుంది ప్రేయర్ రిక్వెస్ట్ తెలుసా? ఆర్థికంగా బాగాలేదు, ప్రార్థించి. నీకు చేయటం కన్నా దరిద్రం ఇంకోటి ఏం లేదు. దేవుడు నన్ను దంతాడు. మేనేజ్మెంట్ లేదు, నీకేం లేదు, మేనేజ్మెంట్ లేదు. అందుకే మేనేజ్మెంట్ మీకు చాలా నేర్పటానికి అరణ్యంలో దేవుడు నేను తిప్పుతున్నాడు. ఎందుకు దేవుడు నీకు డబ్బులు ఇవ్వడం ఇప్పుడు అర్థమైందా? మేనేజ్మెంట్ ఇంకా నువ్వు సరిగ్గా చేయలేదు. నువ్వు ఇంకా ఎగ్జామ్ పాస్ అవ్వలా, నువ్వు ఇంకా సప్లిమెంటరీ రాయి, త్వరగా పాస్ అవ్వు. చూపించు దేవుడికి. నీ బట్టల దగ్గర నుంచి, నీ తిండి దగ్గర నుంచి, నీ ఫోన్ దగ్గర నుంచి, నీ వాచ్ దగ్గర నుంచి, నీ జ్యువెలరీ దగ్గర నుంచి దేవుడికి నీ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్పించు. ఒకే బెల్ట్ 2 ఏళ్ళు వాడు, ఒకే బెల్ట్ 2 సంవత్సరాలు వాడు. మనకి జీన్స్కో బెల్టు, నార్మల్కో బెల్టు, 20 రకాల బెల్ట్లు. దేవుడు అంటాడు, ఏట్రా నీకు మేనేజ్మెంట్ లేదు, నిన్ను అందుకే ఇంకా పనోళ్ళలాగే ఉంచా. నీకు మేనేజ్మెంట్ ఉంటే నిన్ను ఎక్కడికి తీసుకెళ్తా? యజమానుడు చేసేవాడిని. భలే మంచి దాసుడా, నిన్ను యజమానుని చేశావు. చిన్న సంఘమైన పెద్ద సంఘమైన దీన్ని కాపాడే మేనేజ్మెంట్ నీకుంటే దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. ఇంతమందే కదా, చిన్నదే కదా, ఇది నమ్మకంగా చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదులో దేవుడికి నచ్చింది దావీదు స్తుతి చేయటం కాదు, దావీదు మేనేజ్మెంట్ ఇష్టం. ఒక్క గొర్రెను కూడా వదలలేదంటే వీడు. ఇశ్రాయేలు ప్రజలు ఇలాంటోడికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఇలాంటోడికి ఇవ్వాలి. తండ్రి గొర్రెలో ఒక్క గొర్రెను వదలలేదు. ఎలుకబంటితో సింహంతో పోరాడాడు వీడు. ఒక్క గొర్రె కోసం ప్రాణాన్ని తెగించాడు. ఇలాంటి వాడికి ఏమిస్తాను? నా ప్రజలను ఇస్తాను. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలుకు రాజుగా చేస్తా దావీదు నిన్ను. ఎందుకంటే ఈ తోడేళ్ళు వీటన్నిటిని నువ్వు జయించగలవు. నీకు ఆ సామర్థ్యం నాకు మందిరంలో కనపడిందా, మేనేజ్మెంట్లో కనపడిందా? నీకు మేనేజ్మెంటే లేదు. 5,000తో
5,000 సరుకులతో 3 నెలలు నువ్వు మేనేజ్ చేయి, దేవుడు నేను దీవిస్తాడు. నీకు 3 నెలలు. ఏం మాట్లాడుతున్నారు అయ్య గారు? రేపు ఈస్టర్ వస్తుంది. ఏమొస్తుంది? ఆల్రెడీ బుక్ చేసాం, ఆల్రెడీ స్టిచ్చింగ్కి వెళ్ళిపోయినాయి. చెప్పండి, ఆల్రెడీ అన్నీ వెళ్ళిపోయినాయి. ఆల్రెడీ మా నాన్నకి 2 నెలల క్రితమే చెప్పా, ఈస్టర్కి నువ్వు 10,000 రెడీ చేయని. ఈయన 10,000 కోసం మళ్ళీ వీళ్ళందరూ బట్టలు 10 జతలు కొనుక్కొని డాడీ దగ్గరికి వచ్చి, డాడీ నువ్వు బట్టలు కొనుక్కోవా అంటారు. ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఏ వద్దులే అమ్మ అంటాడు. ఆయనకి కొనుక్కోవాలని ఉంది, నీకు కొనే లోపల ఈయనకు నీరసం వచ్చింది. పర్లేదులే అమ్మ అంట. మీ నాన్న ఆశలన్నీ పోయినాయి నువ్వు ఇచ్చే ఆఫర్కి. ఈరోజు నుంచి ఏం చేయాలి? హోషేయ గ్రంథం ఒకసారి తీయండి, ఇంకా ముగిచ్చేస్తా. టైం ఎక్కువైపోయిందా? ఇంకాసేపు చెప్పనా? సౌండ్ రాట్లా. హోషేయ గ్రంథం 4:6 4:6. ఏమన్నాడు? జ్ఞానం లేదు కాబట్టి నువ్వు వెళ్ళిపోనానా ఇక్కడి నుంచి అన్నాడు. సింపుల్గా ఏమన్నాడు? మీరే చెప్పాలి. జ్ఞానం లేదు, కాస్త నా దగ్గర నుంచి వెళ్ళిపోవా అన్నాడు. జ్ఞానవంతులంటే దేవుడికి ఇష్టం. ఆమేన్. ఈరోజు నుంచి నేను చెప్పేది ఒక్కటే, మేనేజ్ చేయడం నేర్చుకోండి. ఒక లిప్స్టిక్ కొన్నావా, ఎన్ని రోజులు రావాలి చెప్పండి? ఏదైనా మేనేజ్ చేయి, వేస్ట్ చేయొద్దు. మేనేజ్ చేయడం నేర్చుకో. ఫుడ్ మేనేజ్ చేయి. ఎక్కువ వండుకోవద్దు, తక్కువ వండుకో, తింటాం నేర్చుకో. నా దేవుడు సమృద్ధిస్తాడు. ఆపు. ఈ వాగ్దానాల వల్లే ఇక్కడ దాకా వచ్చావు నువ్వు. ఈ వాగ్దానాల వల్లే ఇక్కడ దాకా వచ్చావు. వాగ్దానాలు ఎక్కువ, మనకి పని తక్కువ. అంతటి దేవుడే వచ్చి మాట్లాడిన అబ్రహాము కూడా ఏ రోజుకి ఆ రోజు ఎండవేళ కూర్చునేవాడంట, పని చేసుకునేవాడు. కానీ నువ్వు మాత్రం నాకు వాగ్దానం వచ్చింది ఈ సంవత్సరం, దేవుడు నా పంట నీ పంట, నీ అప్పులు పెరుగుతాయి చూడు. ఆ వాగ్దానాన్ని బట్టి ఆ సంవత్సరం నీకు అప్పులు పెరుగుతాయి. నీకు అర్థం కాదు, వచ్చిన వాగ్దానానికి పెరిగిన అప్పులకి ఏం చెప్పాలో కూడా తెలియదు. ఎందుకో తెలుసా? నీకు మేనేజ్మెంట్ రాదు. నీకు మేనేజ్మెంట్ వచ్చేదాకా అరణ్యంలో తిప్పుతానే ఉంటాడు. నీకు దేవుడు దీవించాలంటే ఈ పాటికి దీవించేవాడు. కానీ ఎందుకు దీవించలే చెప్పనా నేను? మీరే చెప్పాలి. మీకు ఇంకా మేనేజ్మెంట్ రాలేదు. అది వస్తేనే మిమ్మల్ని దేవుడు తీసుకెళ్తాడు. 4 సంవత్సరాల్లో నీ ప్రమోషన్ లెవెల్ పెంచాలి. నాకు ఇంకా ప్రమోషన్, నీకు మేనేజ్మెంట్ రాలేదు. నేర్చుకో, ఇంకా పని నేర్చుకో. మనుషుల కోసం చేయొద్దు. నా దేవుడు ప్రతిదీ చూస్తాడు, నా బట్టలు చూస్తాడు, అన్నీ చూస్తాడు. ఇది దేవుడు చూస్తున్నాడని భయంతో మేనేజ్ చేయటం ఉండు. తద్వారా దేవుడు నీ స్థితిని, నీ స్థాయిని పెంచుతాడు. ఆమేన్. ఇక నుంచి మీరు పీనిగలు అవ్వకూడదు, పీనిగా ఆవులు అవ్వకూడదు. ఏ ఆవులు అవ్వాలి? మీరు సమృద్ధి పెళ్ళిళ్ళకే కనపడతారు. తర్వాత పెళ్ళి సమృద్ధులు మొన్న చూసా, అందరు పెళ్ళికి వెళ్ళి వచ్చినాను, జూమ్ చేసి చూశాను నేను. రైట్ బాగుంది. ఏముంది? మందిరానికి వచ్చి పెళ్ళిళ్ళకి వెళ్ళమంటే ఓరే నాయన, ఎవరైనా ఇంటికి వచ్చి పిలిచారు అంతసేపు మిమ్మల్ని? నేనేమో ప్రతి వారం అమ్మా రెడీ అవ్వండి, పాలోడు పెరుగోడు వచ్చినట్టు ఉంటుంది నా పరిస్థితి. ఇంతే ఉంది. వాడు తిట్టుకుంటాడు, ఒకడు వస్తానంటాడు, ఒకడు వచ్చాడా బాబు అనుకుంటా. కానీ తప్పదు. నేను ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను? మీకోసం కాదు, అది నా దేవుడు చూస్తాడు. వీడు ఇంత చిన్నదే ఇంత నమ్మకంగా చేస్తే వీడి ప్రమోషన్ పెంచాలి, వీడి స్థాయిని పెంచాలి. నీ కోసం నేను చేయను ఏది కూడా. గుర్తుపెట్టుకో, నా దేవుడు చూస్తాడు. పడుకున్నాడా? అలిసిపోయి పడుకున్నాడు, సోమరుగా పడుకున్నాడు, చూస్తాడు. సోమరుగా పడుకోను, అందుకే నేను లేదు. ఒళ్ళు ఇంకా కాదు అన్నప్పుడే రూపలికి వెళ్తా, లేకపోతే బయటే ఉంటా. ఎందుకంటే నా దేవుడు నన్ను చూసినప్పుడు నేను యాక్టివ్గా ఉండాలి, ఎప్పుడు డ్యూటీలో ఉండాలి. వీని లేపుతా పైకి అంటాడు. అప్పుడు ఇది కాదు, ఇంకా నెక్స్ట్ లెవెల్లో లేపుతాడు దేవుడు. అందుకే ఇది నాకు ఏంటి, ఇది నాకు శాశ్వతం, ఇవి కాదు నాకు. ఎప్పుడు ఉంటాం ఎప్పుడు, కానీ ప్రతిరోజు నా దేవుడు నన్ను చూసినప్పుడు భలే మంచి దాసుడా అనే మాట కోసం బతకాలి. ఈ వేస్ట్ పనులు నలుగురు పొగుడతారు, తిడతారు, చంపేస్తారు. వీళ్ళతో నాకు అవసరం లేదు. నా దేవుడు నన్ను చూస్తే వీడు కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నాడు, వీడిని సమృద్ధిలో తీసుకెళ్ళాలి, వీడికి ఇంకా ఉన్నత స్థాయి ఇవ్వాలి. తద్వారా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు నేను చెప్పేది ఒకటే, ఉన్న దాంట్లో నమ్మకంగా ఉండండి. లేని పని డంబాలకు పోవద్దు, వేరే పని అప్పుల పాలు అవ్వద్దు, కష్టాలు పొందొద్దు, ఇవన్నీ చేయొద్దు.
ఉన్న దాంట్లో సర్దుకొని ఉండండి, దేవుడికి అప్పగించండి, ఉన్నది జాగ్రత్తగా వాడండి. అప్పులు అంటూ మాంసాలు తినాల్సిన అవసరం ఏమి. నీ అప్పులో నేను ఎందుకు డబ్బులు అడుగుతారు తెలుసా? ఒక్క మాట చెప్తా. ఎందుకు అడుగుతుంది తెలుసా? నువ్వు చేసే ఓవర్ యాక్టింగ్కి. ఏంటి? చికెన్ కోట్, మటన్ కోట్లో, బీఫ్ కోట్లో, చికెన్ కోట్లో నువ్వే ఉంటావు ఫస్ట్. వాడు అటు ఇటు బండి మీద వెళ్తా నేను చూస్తాడు, ఈ నాకు డబ్బులు ఇవ్వలేదు, వెంటనే వాడు బండి తిప్పి నా డబ్బులు కావాలంటాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆ మటన్ కొట్టు దగ్గర కొన్న 2 కిలోలు వాడికి గుచ్చింది లోపల, నాకు ఇవ్వటానికి ఉండదు. మళ్ళీ పెళ్ళిళ్ళలో మాత్రం నిగనగలాడతావు. వాడికి నాకు 5,000 ఇవ్వాలి కదంటే, ఆడున్నాయి 5,000, నీకు తెలుసు కదా నా పరిస్థితి, ఆపు. అందుకే వీళ్ళకి కోపం వస్తుంది. వీళ్ళకి మనసు లేక కాదు, నువ్వు చేసే ఏసాలు వీళ్ళని రెచ్చగొడుతుంది. నిజమా కాదా? మనోళ్ళు ఏమి లేకపోయినా బట్టలు గెట్లు, మళ్ళీ ఇక్కడొకటి షేవ్. ప్రతి వారము సెలూన్ షాప్కి వెళ్తారు, షార్ప్గా. ఏంటి దీన్ని ఏదో షేప్ అంటారు, షేపులు వస్తాయి, భలే ఉంటారు. ఇంట్లో అమ్మకి అన్నం పెట్టావా? గెడ్డం కావాలా నీకు? ముందు అమ్మకి అన్నం పెట్టు. గెడ్డాలు, షేపులు, బండ్లు, ఫోన్లు, యాక్టివిటీస్ ఏమీ తగ్గవు. కానీ అమ్మకి దగ్గర మాత్రం ఎక్కడున్నాయి, ఏడున్నాయి. నేను ఇలా బతకడం నీకు ఇష్టం లేదు, నేను చచ్చిపోతాలే. వీళ్ళు అసలు చావరు. నిజమండి, ఇవన్నీ ఎంతోమంది నేను చూశాను. నీకు నీ పరిస్థితికి, నువ్వు బతికి చాలా తేడా ఉంది కాబట్టి వీళ్ళకి కోపం వస్తుంది. మనసు లేక కాదు నేను డబ్బులు అడిగేది. నీ ప్రవర్తన ఇలా చూసినప్పుడు ఏం తగ్గింది, మేము ఎందుకు అడగకూడదు, నా డబ్బులు నాకు అంటారు. అదే వాళ్ళు వచ్చి చూసినప్పుడు నిజంగానే పరిస్థితి దారుణంగా ఉందనుకో, ఉన్నప్పుడు ఇవ్వు, కొంచెం ఇవ్వు, పిల్లలు జాగ్రత్త అని చెప్పి వెళ్తారా లేదా? కానీ నువ్వు అట్లా ఉండవు. ఏదో పరిస్థితి బాగలేదు కదా అని ఇంటికి వచ్చి చూస్తే ఈయనేం ఎక్స్పెక్ట్ చేస్తాడో తెలుసా? అందరు ఇంట్లో దిగాలుగా కూర్చున్నారేమో అని. నువ్వు చక్కగా నెక్కరేసుకొని బాగా ముందు చిల్లీ చికెన్ పెట్టుకొని మ్యాచ్లు చూస్తా, ఇంట్లో భార్య ఏమో ఫోన్ చూసుకుంటా, పిల్లలందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇది చూసినోడు ఏమంటాడు? ఉన్నప్పుడు నిదానంగా ఇవ్వమంటాడా? నాకు ఇప్పుడు ఇవి అంటాడు, రైట్ నౌ. ఎట్లా అడుగుతారండి మనసు లేకుండా? ఆయనకు మనసు బాగానే ఉంది, నువ్వు జడగొట్టావు. ఈరోజు నుంచి మీరు ఏమనుకుంటారు తెలుసా? ఈసారి మనం చాలా జ్ఞానంగా ఉండాలి, కనపడకూడదు. మార్చుకోండి. మీకు ఈ మందిరంలో వాక్యాలు ఎన్నో ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీ మనసులు మారాలి. అగ్ని దిగి వచ్చును కాక అంటే ఆమేన్, ఈ అవ్వవు. పరిశుద్ధాత్మ నీ మీదకు ఆమేన్, అవ్వవు. దేవుని ఆత్మ నీ మీద దిగింది. ఈ ప్రసంగాలు అంటే మీకు బాగా ఇష్టం కదా. మనసులు కడిగే ప్రసంగాలు నచ్చవు. నేను ఎక్కువ మనసులు కడిగే ప్రసంగాలే చేస్తా, అందుకే కొంచెం బాధేస్తుంది మీకు. అదే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తున్నాడంటే ఆమేన్ ఏం ఉండదు అక్కడ. ఆ ఆమేన్ గొంతు అరిచి కింద సాంబార్ తినిపోవటమే. ఆయన పొరపాటున నీ మీదకి రాడు. ఇందాక ఏం చదివారు మీరు? మీకు మేనేజ్మెంట్ లేదు కదా, దయచేసి నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అన్నాడు. ఎవరిని? దేవుడు అన్నాడు. అంటే నేను ఇంత జ్ఞానవంతమైన దేవుడికి అజ్ఞానం నా పిల్లలని చెప్పుకుంటే నాకు సిగ్గుచేటు. వెళ్ళిపోండి, అవుట్. ఈరోజు నుంచి మీరు జ్ఞానంగా నడుచుకొనును గాక. ఈ వాక్యం చదవండి, జ్ఞానవంతులు అవుతారు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. 12:20 అయిపోయింది. లేట్ అయిందా లేదా? ఈ మాట గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవానికి స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు. ఈ దినం ప్రభువా నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. నా తండ్రి, నిజమే నా జనులు జ్ఞానం లేకుండా నశిస్తున్నారు. లోక సంబంధులంట యుక్తిగా నడుచుకుంటున్నారంట. వెలుగు సంబంధులు వెలుగే లేదు వాళ్ళల్లో, జ్ఞానమే లేదు, మనకి ఆలోచనే లేదు. వాళ్ళ ప్రవర్తనకి మన ప్రవర్తనకి చాలా తేడా ఉంది. ఈరోజు దేవుడు మాట ఎందుకు దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదించట్లేదు కొన్ని ఏరియాలో అంటే నీకు మేనేజ్మెంట్ చేయటం రావట్లేదు. ఎందుకు? నీ కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైందో తెలుసా? నీ భార్య మంచిదో భర్త మంచిదో కాదు, నీకు మేనేజ్మెంట్ చేయటం రాలా. సంసార జీవితం మేనేజ్ చేయటం రాలా. వ్యాపారం మేనేజ్ చేయటం రాలా. 3 వ్యాపారాలు పెట్టావు, నష్టపోయావు. 4 పెట్టావు, నష్టపోయావు. నువ్వు వ్యాపారం పెట్టినప్పుడల్లా ఏమనుకుంటావు తెలుసా? నీ మనసులో దేవుని ఆశీర్వాదం నా మీద ఉందనుకుంటావు. నువ్వు వాగ్దానాలను బట్టి వ్యాపారం పెడతావు. కానీ దేవా నాకు జ్ఞానం ఇవ్వు, వ్యాపారాన్ని నేను కాపాడుకోవాలి, ఈ వ్యాపారాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, నాకు జ్ఞానం ఇవ్వని నువ్వు దేవుడిని అడగవు. వాగ్దానాలు ఇచ్చాడండి దేవుడు నాకు, నేను వ్యాపారం పెట్టాను. 6 నెలల తర్వాత వ్యాపారం ఉండదు. ఏంటి వ్యాపారం లేదంటే వాగ్దానం ఏమన్నా పోయిందా?
చివరికి దేవుడు నష్టపోతున్నాడు, దేవుడు నామం అవమానపరచబడుతుంది. తప్పంతా నీది. నువ్వు జ్ఞానం అడుగు ఈ దినం నుంచి. నోరు తెరిచి అడగండి, దేవా నాకు జ్ఞానం ఇవ్వు, నాకు చదువుకునే జ్ఞానం ఇవ్వు. ఒక భర్తగా ఉంటే భర్తగా ఎలా ఉండాలో జ్ఞానం ఇవ్వు, భార్యగా ఎలా ఉండాలో జ్ఞానం ఇవ్వు, పని చేస్తుంటే మంచి పనివాడిలాగా నాకు జ్ఞానం ఇవ్వు నాయన. నా స్థానాన్ని, నా స్థితిని చూసి నువ్వు నన్ను హెచ్చించేది, నువ్వు నన్ను ఆశీర్వదించేది, నువ్వు నన్ను గణపరిచేది మనుషులు కాదు. నా జ్ఞానమును బట్టి, నా ఆలోచనను బట్టి, నా మేనేజ్మెంట్ని బట్టి భలే మంచి దాసుడు అని దేవుడు నిన్ను ఒకరోజు ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు. కానాను దేశం దేవుడు ఎప్పుడో ఇవ్వచ్చు, కానీ వీళ్ళకున్న దశకి, ఈ అజ్ఞాన దశకి ఇస్తే, మేనేజ్మెంట్ లేకపోతే ద్రాక్ష తోటలు నాశనం చేస్తారు. అదే 40 సంవత్సరాలు వీళ్ళకి కష్టం విలువ తెలిసిన తర్వాత ఇస్తే దాన్ని చాలా ఇష్టంగా చూసుకుంటారు. అందుకే దేవుడు ఈరోజు ఈ అరణ్యంలో నేను తిప్పుతున్నాడు. ఆయన దీవించలేక కాదు, నీకు మేనేజ్మెంట్ వచ్చేదాకా ఆయన దీవించాడు. ఈ రోజు నుంచి మేనేజ్మెంట్ నేర్చుకో. దేవుడిది ఉంటే కొనుక్కో, సమృద్ధి ఉంటే ఆనందపడు, కానీ లేనిపోయిన డంబాల కోసం అప్పులు చేసి చేయొద్దు. తద్వారా నువ్వు దేవుని యొక్క శాపాన్ని పొందుకోకుండా దీవెన పొందుకోవాలంటే ఈరోజు ఈ మనసు మార్చుకో, ఈ వాక్యాన్ని బట్టి నీ ప్రవర్తన మార్చుకొని జీవించు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. తండ్రి దేవా, ఈ ప్రార్థన ఈ సన్నిధిలో చేర్చుకోమని, ఈ వాక్యం ఏ దుష్టుడు, ఏ కాకి ఎత్తకెళ్లకుండా సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.